హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్న చతు వ్లాగ్. ఈరోజైతే నేను మసాలా కాకరకాయ రెసిపీ చూపించబోతున్నాను. కాకరకాయ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నేను కాకరకాయలని మంచిగా వాష్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. పైన పొట్టు కూడా తీసేసుకుంటే కొంచెం చేరిపోతుంది అనమాట. ఇలా వంకాయని ఎలా కట్ చేసుకుంటాం అట్లానే గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. లోపల గింజలు కూడా నేను తీసేస్తున్నాను. ఇట్లా మంచి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోంచి వాటర్ మొత్తం దిగుతుందనమాట. అది తీసేసుకొని మళ్ళీ మనం వాష్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. మనం ఇది ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోనికే, అందుకే ఇలా పెద్దగానే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్రై ఎక్కువ అవుతుందని 3 తీసుకున్నాను. చూసారా, వాటర్ మొత్తం వచ్చేసింది కాకరకాయలోంచి. వాటర్ తీసుకొని మనం వాష్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఈ కాకరకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం స్టఫింగ్ పెట్టుకోవాలి దీంట్లో. దానికన్నా ముందు ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుందని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. అదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మాడకూడదు. తర్వాత 1 స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా కారానికి సరిపడా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో యాడ్ చేస్తున్నాను పేస్ట్ చేసుకోవడం కోసం. దానిలోనే కొంచెం చింతపండు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కాకరకాయ లోపల స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కాకరకాయ, దాని లోపల స్టఫ్ చేసుకోవాలి. అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెల్లగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేయకూడదు, కాకరకాయ ముక్కలు ఇరిగిపోతాయి. తర్వాత ఇట్లా లిడ్ పెట్టేసుకున్నాను నేను. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయితే ఇంకా మళ్ళీ వాటిని టర్న్ చేసుకోవాలి. ఇంకొక సైడు మనకి ఉప్పు కారం అవి ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం పసుపు కారం ఉప్పు కూడా యాడ్ చేశాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫైనల్లీ మన కాకరకాయ మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తినండి, ఇంకా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.